మత విద్వేషాల వైపు ప్రజలను డైవర్ట్ చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడు లేనట్టు ఈరోజు సమానత్వం, ప్రజాస్వామ్యం అనేటటువంటిది లేనటువంటి పరిస్థితి. మీరు ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో చూస్తే 14 ఏళ్ల యువకుడు, పిల్లగాడు, బాలుడు, మైనర్కి చెందినటువంటి వ్యక్తి ఈ కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని వీడియోలు చేస్తే అతని మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి లోపలేసేటటువంటి ప్రయత్నం చేశారు. అతను ఏలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్రదర్ని పోలీస్ కస్టడీలో పెట్టి ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పారు. అంటే ఈరోజు రాజ్యాంగాన్ని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలకులు దాన్ని అటువైపు పక్కన పెడుతూ దేశ సంపద అంతా కూడా, మన రాజ్యాంగమేమో సమానత్వం అనేటటువంటి పదం చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రజల్లో ఉండాలనేటటువంటి ఆలోచనతో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. కానీ ఈరోజు దేశ సంపదని గతంలో పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి అన్నిట్లను కూడా ఈరోజు కొంతమంది చేతుల్లో పెట్టి ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తుంది. కాబట్టి కమ్యూనిస్టుల రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం, దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సంపద వాళ్ళ చేతిలో వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపున కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు ముందుండాల్సి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది.